ఇప్పుడు శంకరాభరణం చేయాలంటే అలాంటి డైరెక్టర్లు కూడా ఉండాలి కదండి. అదే మెయిన్ ఛాలెంజ్ అది అంత ఈజీ కాదు అది అనుకోవడమే కానీ ఈజీయే కాదండి. చాలా మంది అప్రోచ్ అయ్యారు వాళ్ళు, మేము చేయి పెట్టలేము అని చెప్పి చాలా మంది తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదైనా ఆ తరహా సబ్జెక్టు, ఎందుకంటే అసలు వాళ్ళది ప్లేటోనిక్ లవ్ అనుకోవచ్చు కనుక చెప్పాలంటే. అంటే శంకరాభరణం శంకరశాస్త్రి గారికిను మంజు భార్గవి గారికి ఉన్న కనెక్షన్ ఎలాంటిది అనేది ఇప్పటికీ అర్థం కాదు. అది ఆయన ప్రాణం వదిలిన టైంలోనే ఆవిడ వదలడం. అసలు ఈ టైప్లో లవ్ క్రియేట్ చేయొచ్చు, ఒక విధమైన ప్రేమను క్రియేట్ చేసి ఆలోచన రావడం గొప్ప విషయం అండి. ముదిగొండ శివప్రసాద్ ఎవరు అమలైన శృంగారం అని ఒక నవల రాశారు. ఎవరండి? ముదిగొండ శివప్రసాద్ గారు అమలైన శృంగారం అని ఒక నవల రాశారు. దాంట్లో ప్లేటోనిక్ లవ్ రాశారు ఆయన. కానీ ఇక్కడున్న భావాలు ఏంటనేది ఎవరికి తెలియదు. ఓకే ఓకే. అంటే ఈ మధ్య నేను దేంట్లో చదివానండి, త్యాగరాజు గారు ఉన్నారు కదా, మన త్యాగరాజ కీర్తన ఆయనకి ఆయన భక్తురాలు ఎవరో, అంటే పోయే చాలా సంవత్సరం అయింది, లేడీ ఒక ఆవిడంట. ఆవిడ ఆస్తి అమ్మేసి ఆయన కోసం అది చేయించి ఆ రెసెంబ్లెన్సెస్ ఉన్నాయని చెప్పి ఎవరో ఈ మధ్యన రేడియో రాశారు, ఇంటర్నెట్లో చదివాను నేను. అంటే శంకరశాస్త్రి గారి క్యారెక్టరు, క్యారెక్టర్ అంటే ప్రేమ కాదు అది అభిమానమా ఏంటి అనేది, అంటే ఆయన ఉన్నప్పుడు కాదు, ఇది పోయాక అది ఇలా కూడా ఉంటుంది అనడానికి. ఇప్పుడు సినిమాలు అంటే అందుకనే ఇవాళకి సజీవంగా మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ రోజుల్లో రిక్షావాడుతో సహా ఆ పాటలు శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము, ఎంత కష్టమైన వర్డ్స్ అన్ని కూడా పాడేసేవాడు సార్. వచ్చి దాన్ని దీంట్లో పాడేసేవాడు. తెలుగు వాళ్ళు పాడారు అనుకోవచ్చండి. మలయాళంలో మేము ఆ సినిమాని ఒకరికి మలయాళం రైట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారంటే డైలాగ్స్ తెలుగులో మలయాళంలో పెట్టుకుని సాంగ్స్ అలా పెట్టేశారు. స్వీటెస్ట్ మేము తేలామని అని చెప్పి అదే పెట్టేశారు. మలయాళం వాళ్ళు వచ్చిరాని తెలుగుతోటి ఆ పాటలు పాడటం మేము కళ్ళార ఇంటికి బాగా దగ్గరకు వచ్చి పాడేవారండి వాళ్ళు. అక్కడ 2 సంవత్సరాలు ఆడిందండి. అక్కడ 2 సంవత్సరాలు ఒకే థియేటర్. అక్కడ ఎవరు చేశారండి అది? అక్కడ ఆయన పళనియప్పన్ గారని ఒక అంటే ఆయన కొంచెం బ్యాడ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ శంకరాభరణం రిలీజ్ చేసుకుని ఆయన అంటే రిలీజ్ అయ్యాక చేసి ఈ స్టైల్లో రిలీజ్ చేశాడు. డబ్ చేసి అంటే సెమీ డబ్బింగ్ సాంగ్స్ తెలుగు వాయిస్ ఇది. అది ఎక్స్ట్రాడనరీ హిట్ అండి. ఇది కేరళ ఎర్నాకుళంలో కవితా థియేటర్ని 2 years ఆడిందండి అక్కడ. దాంతో ఆయనకి విపరీతమైన డబ్బు వచ్చి తట్టుకోలేకపోయారండి ఆయన. నిజంగా జరిగింది సార్. మామూలుగా కాదు సార్, దానికి గురించి చెప్పాలంటే ఒకటి చాలా శంకరాభరణం గురించి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ప్రతి పాత్రలోనూ విశ్వనాథ్ గారు ఎవరని చెప్పారు అనమాట. ఒక ఆఫీసులో ఎవరో కలిసారంటే ఎక్కడో ఏదో హోటల్లోనో లాంజ్లోనే ఎక్కడో కలిసి ఈయన సో అని చెప్పి చూసారు. దగ్గరికి వచ్చేసి శంకరాభరణం గురించి చెప్పి నేను ఆ సినిమా చూడడానికి చెప్పులు బయట వదిలేసి వెళ్ళాను. ఇట్స్ ఏ డివైన్ ఫీలింగ్. మాకు లోపలికి వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలోకి ఎంటర్ అయినట్టు నాకు ఎవరు తోచింది వాడు అనుభవించుకున్నారండి ఆ సినిమాని. అసలు అద్భుతంగా నటించాడు జేవి స్వామియాజులు గారు. ఆయన నుంచి అంత నటనను రాబట్టడం క్యారెక్టరైజేషన్, అలాగే అల్లు రామలింగ గారి క్యారెక్టరైజేషన్, ఫ్రెండ్షిప్, అలాగే ప్రతి పాత్ర అండి హైలైట్ అండి. ఎందుకంటే తులసి కూడా అద్భుతంగా చేసింది. అప్పుడు సీతామహాలక్ష్మి వచ్చిందండి సినిమా, అప్పటికే వచ్చింది. సీతామహాలక్ష్మి చూసి దీంట్లో తీసుకుని వచ్చారు. ఆయనే కదా, అదే ఆయనే కదా. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీ నాన్నగారు అనుభవాలు ఈ సందర్భంగా, సందర్భంగా మీ లియో వారి పుణ్యమా అంటూ ఆయన తలుచుకుని పాత అని చెప్పుకునే అదృష్టం నాకు కలిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ రాజా గారు.